హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురీస్ డైట్ ప్లాన్. ఈ వీడియోలో ఓట్స్ యొక్క ఉపయోగాలు అలానే ఓట్స్ తో చేసుకునే ఒక రెసిపీ గురించి తెలుసుకుందాం. ఓట్స్ లో ఉన్న గుడ్ క్వాలిటీ ప్రోటీన్, ఫైబర్స్ పొట్టను నిండుగా ఉంచి ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తాయి. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం వల్ల మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయకుండా ఉంటుంది. అందువల్ల చిరుతిళ్ల వైపు మనసు వెళ్లదు. దీనిలోని పీచు పదార్థాలు, సంక్లిష్ట పిండి పదార్థాలు బ్లడ్ గ్లూకోజ్ ను ఒక్కసారిగా పెరగకుండా చేస్తాయి. అందువల్ల డయాబెటిక్ పేషెంట్స్ కు ఇవి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి. ఓట్స్ లో మాత్రమే ఉండే కొన్ని రకాల అమైడ్స్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి. ఓట్స్ లోని బీటా గ్లూకాన్ అనే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బల నుండి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఓట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించి గుండె జబ్బలను, గుండెపోటును తగ్గిస్తాయి. ఓట్స్ లోని బీటా గ్లూకాన్ కడుపులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవడానికి ఉపయోగపడుతుంది. క్యాలరీస్ చాలా తక్కువగాను, ఫైబర్ ఎక్కువగాను ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ చాలా ఉపయోగపడతాయి. ఓట్స్ లోని ఫైబర్ కాన్స్టిపేషన్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బ్రేక్ఫాస్ట్ లోకి, డిన్నర్ లోకి ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అలాగే శరీరానికి కావలసిన న్యూట్రియంట్స్ కూడా సమృద్ధిగా అందుతాయి. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటిస్ ను, బీపీను అలాగే మలబద్ధకాన్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ ఓట్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఓట్స్ లో ఉండే జింక్, ఐరన్, కాపర్, సెలీనియం, పాలిఫినాల్స్ మరియు ప్రోటీన్స్ ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఓట్స్ ను మనం ఒక ఇమ్యూన్ బూస్టర్ రెసిపీగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఓట్స్ తో రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ను సిమ్ లో ఉంచుకొని 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 1 స్పూను ధనియాలు, 3 లవంగాలు వేసి వేయించుకోవాలి. ఈ రెసిపీలో మనం వాడే దాల్చిన చెక్క, వెల్లుల్లి బాడీ మెటబాలిజంను పెంచి షుగర్ను, బరువును కంట్రోల్లో ఉంచుతాయి. ఇవి వేగి మంచి వాసన వచ్చాక తీసేసి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 మిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు వేసి వేయించాలి. ఇవి వేగాక 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు క్యారెట్ వేసి వేయించాలి. సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటాను, 1/2 స్పూను ఉప్పును వేసి టమాటో మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి 1 నిమిషం మగ్గించాలి. ఒక నిమిషం తర్వాత 1/2 స్పూను కారం వేసి ఒకసారి కలిపి 3 కప్పుల నీరు, 1 స్పూను ఉప్పు వేసి ఎసరు కరిగించుకోవాలి. ఎసరు మరుగుతున్నప్పుడు 1 కప్పు ఓట్స్ ను వేస్తూ కలపాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత వేయించుకున్న దినుసులను పొడి చేసి కలపాలి. మసాలా పొడి పూర్తిగా కలిసిన తర్వాత మూత పెట్టి సిమ్ లో 15 నిమిషాలు మగ్గించుకోవాలి. ఓట్స్ ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది. మూత పెట్టుకొని మగ్గించుకుంటే చక్కగా ఉడుకుతాయి. ఓట్స్ పూర్తిగా ఉడికిన తర్వాత 1 కప్పు కొత్తిమీర వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని చేసే ఓట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, వేడి వేడి మసాలా ఓట్స్ రెడీ. ఈ మసాలా ఓట్స్ ను అల్పాహారంగాను, నైట్ రైస్ కి బదులుగా తినడానికి సూపర్ గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి.